మదర్సాలకి ప్రభుత్వపు నిధులు ఇవ్వడమే తప్ప ప్రభుత్వ ఆజిమాయిషి ఉండకూడదు. ఏ తరహా సర్టిఫికెట్లు ఉండాలి, ఏ తరహా కోర్సులు ఉండాలి, ఏ తరహా కరికులం ఉండాలి అన్నది వాళ్ళ ఇష్టం అన్నటువంటిది గతంలో అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం. 2004లో తీసుకొచ్చినటువంటి చట్టం. ఆ చట్టాన్ని ఇప్పుడు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఉత్తరప్రదేశ్ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు దాన్ని కొట్టేసింది. దాంతో ఇప్పుడు ఖచ్చితంగా లెక్క చూపించాలి. నిధుల లెక్క చూపించాలి. ఎడ్యుకేషన్ కరికులం అనేది ప్రభుత్వం అప్రూవ్డ్ కోర్సు మాత్రమే ఉండాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. అందులో మత బోధన చేయడంలో తప్పు లేదు. మత బోధనతో పాటు జనజీవన స్రవంతిలో బ్రతకడానికి అవసరమైనటువంటి బోధన కూడా చేయాలన్నది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకొచ్చినటువంటి విధానం. అలా లేనటువంటి వాటికి లైసెన్సులు రద్దు చేస్తామంటే దాదాపు 20-30 వేల మంది మాత్రం సెటరేట్ చేసుకున్నారు. కానీ 16,000 మదర్సాలు మాత్రం అలా పాటించలేదు. మా ఇష్టం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి వాళ్ళ లైసెన్సుని ప్రస్తుతానికైతే రద్దు చేసేశారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో తెచ్చుకుంటారని చూడాలి.